సో హే గైస్ వెల్కమ్ అనమాట. నా పేరు వచ్చేసి జ్ఞానేశ్వర్ రెడ్డి. అయితే ఈరోజు మనం ఫస్ట్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో కీప్ సపోర్ట్ గైస్. అయితే ఈరోజు అయితే మనం ఈ ఎంజీ యాస్టర్ అనే కార్ని అయితే రివ్యూ చేయబోతున్నాం. ఈ ఎంజీ అంటే తెలియంది ఏముంది గైస్, ముందు నుంచే ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో కార్ డీటెయిల్స్కి చూస్తే మనం చూస్తున్నారు కదా ముందర ఎంత బోల్డ్గా అయితే ఉందో లుక్. ఎంజీ అంటే తెలియంది ఏముంది, మోరిస్ గ్యారేజ్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే వచ్చేసి దీని హెడ్ ల్యాంప్స్ అనమాట. దీని లోపల ఎల్ఈడి లైట్స్ అన్నిటి ఉంటాయి, ప్రొజెక్టర్ లైట్స్. సో ఇది వచ్చేసి దీని ఐబ్రో. ఈ ఇప్పుడు ఏదైతే మనకి ఇండికేటర్ పడుతుందో దానిపైన వైట్ కలర్ ఉందంతా డే టైం రన్నింగ్ ల్యాంప్స్. అండ్ కింద ఇది వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్. ఇదే మన కార్నరింగ్ ల్యాంప్స్ లెక్క కూడా పనిచేస్తుంది. కార్నరింగ్ ల్యాంప్స్ అంటే ఏం లేదు, మనం టైర్ ఎక్కడ సైడ్ తిప్పితే అక్కడ సైడ్ లైట్ పడి కొంచెం మనం క్లియర్ విజన్ అయితే ఇస్తుంది అనమాట. దీనికైతే ముందర వచ్చేసి నాకు ఒక 2 సెన్సార్లు ఉంటాయి గైస్. అండ్ అట్లే ఇది వచ్చేసి 360 డిగ్రీస్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. ఇది కింద వచ్చేసి రేడార్. చూస్తున్నారు కదా గైస్ కార్ అయితే ఎంత బోల్డ్గా ఉందో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కెమెరా అనేది అయితే ఉంటుందన్నమాట. దీనికి లెవెల్ 2 ADAS అనేది ఉంటుంది. అండ్ నార్మల్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. చూడండి గైస్ ఈ యాంగిల్లో అయితే మన కార్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అండ్ ఇట్లా మనం సైడ్కి వచ్చేస్తే దీని సైడ్ ప్రొఫైల్ చూడండి గైస్, మనకు దగ్గర నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట కార్ అయితే. సో దీని టైర్ సెక్షన్ చూసుకుంటే మనకి అలాయ్ వీల్ డిజైన్ చూడండి. దీనికి ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అనేటివి ప్రొవైడ్ చేశారు అనమాట. దీని టైర్ సైజ్ వచ్చేసరికి మనకి ఎక్కడ ఇచ్చిండ్రంటే ఎక్కడైతే ఇచ్చారు చూడండి గైస్, 215, 55 or 17 ఇంచ్ టైర్స్ గైస్ ఇవి. ఇది వచ్చేసి దీని అలాయ్ వీల్ డిస్క్ బ్రేక్ లోపల. అండ్ ఇదైతే ORVM అనమాట. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇచ్చిండ్రు, కాకపోతే ఇది హాలోజన్ లైట్ అనేది అయితే ఇచ్చిండ్రు. అండ్ కింద దీనికి కెమెరా ఇచ్చిండ్రు 360 డిగ్రీ కెమెరా కోసం. ఇది వచ్చేసి దీని సైడ్ డోర్. సైడ్లో కూడా మనకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉందన్నమాట. సో చూడండి గైస్, దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 200 mm అయితే ఉంటుంది. ఎక్కడ ఎలాంటిది ఇది ఉండదు. ఇక్కడ బ్యాక్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా 4 డిస్క్ బ్రేక్స్ అనేది ఇచ్చిండ్రు అనమాట మన వెహికల్కి అయితే. చూడండి గైస్ ఎంత మంచిగా ఉందో. దీని బ్యాక్ లుక్ వచ్చేసరికి మనకు ఇలా అయితే ఉందన్నమాట. చూడండి రియర్ వైపరు, డిఫాగరు, యాస్టర్ అని బోల్డ్గా పెద్ద పెద్ద లుక్స్ ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి దీని బ్యాక్ లైట్స్ అనమాట. కొంచెం క్రేజీ ఉంటుంది గైస్ దీని బ్యాక్ లైట్ డిజైన్ అయితే. వెనకాల వచ్చేసి మనకు 4 పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇచ్చిండ్రు అనమాట. ఇది వచ్చేసి పైన స్పాయిలర్ ఇచ్చిండ్రు. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే షార్క్ ఫిన్ యాంటీనా అనేది ఇచ్చారు గైస్. సో మనం దీన్ని బూట్ స్పేస్ చూద్దాం ఒకసారి ఎట్లుందో. బూట్ ఇవ్వండి దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. సో ఇదైతే బూట్ స్పేస్, కొంచెం ఇదంతా ఇగ్నోర్ చేయండి. చూడండి గైస్ మనకి ఇదైతే బూట్ స్పేస్. ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ వరకు అయితే మాత్రం మనకు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు లగేజ్ అయితే. కాకపోతే దీని ఒక డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి ఆటోమేటిక్ టెయిల్ గేట్ లేదు గైస్. ఇది ఇచ్చే ప్రైస్ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్కి అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట టెయిల్ గేట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ కెమెరా అయితే ఇచ్చారు. దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద కార్ గైస్. ఇదైతే టాప్ అండ్ వేరియంట్ అనమాట ZS. దీంట్లో ADAS లెవెల్ 2 అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా తిరిగి కార్ లోపలికి అయితే వెళ్దాం. సో కార్ వచ్చేసి మనకు బాగానే ఒక 5 మెంబర్స్ సఫిషియెంట్గా అయితే వెళ్ళొచ్చు గైస్. ఇప్పుడు మనం కార్ లోపలికి పోవాలంటే కార్ కీస్ కావాలి. ఇదైతే కార్ కీస్ అనమాట, ఇట్లుంటుంది. కాకపోతే దీని మీద కొంచెం ప్రొటెక్షన్ కోసం రబ్బర్ వేసారు అనమాట. సో మనం డోర్ ఓపెన్ చేసుకొని ఇట్లా వచ్చేసి డోర్ ట్రిమ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ డోర్ ఓపెన్ చేయడానికి లాక్ అన్లాక్, అట్లే ORVM అడ్జస్ట్మెంట్స్. ఇది చైల్డ్ లాక్ అనమాట. వెనకాల పవర్ విండోస్ ఓపెన్ కాకుండా. ఇప్పుడు దీని ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారి డోర్ వేసుకొని ఇట్లా ఒకసారి బ్రేక్ నొక్కి ఇట్లా పవర్ బటన్ పుష్ చేసినాం అనుకోండి, ఇదైతే ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. సో ఆ సౌండ్ అంత ఇగ్నోర్ చేయండి. అదన్నీ నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత అయితే మనకు మెయిన్ డిస్ప్లేకి తీసుకుపోతుంది. అంతలోపు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ORVM కంట్రోల్స్, లైట్ లెవెలర్. ఇది వచ్చేసి బానెట్ తెరవడానికి, ఇది వచ్చేసి ఫ్యూయల్ తెరవడానికి. ఇదైతే దీని స్టీరింగ్ గైస్. దీంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ సైడ్ మనకు మీడియా కంట్రోల్స్ ఉన్నాయి.
ఇక్కడ సైడ్ అయితే మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చేంజెస్ చేసుకోవడానికి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోకి వస్తే మనకు ఇవన్నీ నోటిఫికేషన్ చూపిస్తుంది గైస్. ఇది చూపించిన తర్వాత ఇట్లా సైడ్కి వస్తే మనకు వచ్చేసి ఇండికేటర్స్ ఏమైనా వార్నింగ్స్ ఉంటే చూపిస్తుంది. దాని తర్వాత ఇది వచ్చేసి మనకు వెహికల్ లైట్స్ కానీ డోర్స్ కానీ సెట్టింగ్స్ చేసుకోవాలంటూ ఉంటుంది. ఇక్కడ ట్రిప్ రీసెట్, దాని తర్వాత ఇది మొత్తం ఓవరాల్ ఎంత తిరిగింది అని చెప్పేది, టైర్ ప్రెషర్ అండ్ టైర్ టెంపరేచర్ కూడా మనకైతే ఇందులో చూపిస్తుంది. ఇది వచ్చేసి వెహికల్ సెట్టింగ్స్, బ్రైట్నెస్ అని నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు ఉందని చూపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇది ఎంజీ పైలట్, ఇది మన క్రూజ్ కంట్రోల్ యాడాస్ ఆన్ ఉన్నప్పుడు అయితే ఇది మనకు వర్క్ చేయడం చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి వైపర్ కంట్రోల్స్, ఆటోమేటిక్ వైపర్స్. ఇవి వచ్చేసి దీని హెడ్లైట్ కంట్రోల్, ఇది మన కొరియన్ బ్రాండ్ కాబట్టి దీనికి రివర్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన క్రూజ్ కంట్రోల్ అనమాట. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ మనకు 10 ఇంచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది వీళ్ళైతే. ఇది హోమ్ లేఅవుట్ అనమాట. దీనికైతే వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఉంది, కానీ ఆండ్రాయిడ్ అయితే మాత్రం వీళ్ళు వైడ్ ఇచ్చిండ్రు అనమాట. ఇది దీని యొక్క ఇంటర్ఫేస్. మనం ఏసీ అవన్నీ జరుగుతుంది, మనకు ఈ ఫిజికల్ బటన్స్ లేవు అనమాట. ఇది వస్తే ఏసీ కంట్రోల్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. దాని తర్వాత ఏమవుతుందంటే ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ అయినప్పుడు ఇదైతే దీని 360 డిగ్రీ కెమెరా. దీని క్వాలిటీ అయితే నాట్ మచ్, ఓకే అంతే, జస్ట్ క్యాజువల్గా అయితే వాడుకోవడానికి అట్లా చూపిస్తారు అనమాట. దాని తర్వాత ఇది టెంపరేచర్, ఇది మ్యూజిక్ది, ఇది స్క్రీన్ లాక్ చేయడానికి. మనం దీని యాప్స్లోకి వస్తే ఇవన్నీ దీని యాప్స్ అనమాట. దీనిలో జియోస్ అవన్నీ ఇన్బిల్ట్ అవన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ మనం వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇది వచ్చేసి మన ఏడాస్ సెట్టింగ్స్ అనమాట. రియర్ డ్రైవ్ అసిస్ట్ అని ఇవన్నీ ఉంటాయి, కానీ మనం వాడద్దు గైస్. ఎప్పుడే కానీ మనం మన కంట్రోల్లో వెహికల్ ఉండాలి, వెహికల్ కంట్రోల్లో మనమైతే ఉండకూడదు. సో దట్ ఈజ్ మెయిన్ మోటివ్గా పెట్టుకోండి. అండ్ ఇవన్నీ కొన్ని వెహికల్ సెట్టింగ్స్, లైట్ హాంకింగ్, ఇది వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్, ఇది వచ్చేసి టైర్ ప్రెషరు, ఇట్లా ఇవైతే సెట్టింగ్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు కొన్ని మాత్రమే ఫిజికల్ బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి ఆటోమేటిక్ CVT గేర్ బాక్స్ అనమాట. జస్ట్ ఇట్లా అంతే అనమాట. ఇక్కడైతే మనకు చూసుకున్నట్టయితే ఫ్రంట్ 2 వెంటిలేటెడ్ సీట్స్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్, ఇల్లు డీసెంట్ కంట్రోల్ అవుతుంది. ఇది 8 స్పీడ్ CVT కన్వర్టర్ అనమాట. సో ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అండ్ ఇక్కడ ఆమ్రెస్ట్ కింద కొంత స్టోరేజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక చిన్న బాట్ అనమాట. అట్లాగే దీంట్లో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే దీని యొక్క సన్ రూఫ్ కంట్రోల్స్ ఉన్నాయి, అట్లాగే లైట్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి అనమాట. దీనికి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ పానరామిక్ సన్ రూఫ్ ఉంది, చాలా పెద్దది అనమాట. ఇది చాలా పెద్ద, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చాలా కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది, మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. ఓపెన్ ఏరియా అయితే మనకు చాలా ఉంటుంది, ఇద్దరు అయితే ఈజీగా నిలబడచ్చు. ఇది క్లోజ్ చేసేస్తే ఇదైతే మనకు డాష్ బోర్డ్ గైస్. సో మనం ఒక్కసారి అయితే దీన్ని వెనక్కి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది అనేది. సో ఇది వచ్చేసి దీని బ్యాక్ సీట్ అనమాట. ఇంకా చూసుకుంటే దీని బ్యాక్ సీట్ అండ్ ఇది వచ్చేసి ఆమ్రెస్ట్ అనమాట. దీని లోపల మనకు 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి అంతే. దీన్ని ఇట్లా క్లోజ్ చేసుకుంటే ఇది వచ్చేసి 3 పీపుల్ అయితే సఫిషియెంట్గా కూర్చోవచ్చు. మనకు మిడిల్ పర్సన్కి కూడా అడ్జస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అయితే దీని బ్యాక్ సీట్ అనమాట. సో ఓవరాల్గా ఇది గాయస్ దీని యొక్క అవుట్డోర్ లుక్స్. అయితే కార్ వెహికల్ ఆన్ చేస్తే ఇట్లా ఉంటుంది. MG యాస్టర్ ZS టాప్ ఎండ్ మోడల్ అనమాట ఇది. సో గైస్ ఇక్కడ మీకు దీనివి డే టైం రన్నింగ్ అని చూడండి గైస్, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో దీని ముందర. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని డ్రైవ్ చేసి డ్రైవ్ రివ్యూ ఎట్లుంది ఎక్స్ప్లెయిన్ చేసి. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, దీని సీట్స్ అడ్జస్ట్ చేసుకునేదైతే ఫ్రంట్ సైడు పవర్ కంట్రోల్ సీట్స్ వస్తాయి, బట్ అవతల సైడ్ అయితే మాన్యువల్ సీట్స్ వస్తాయి అన్నమాట. సో దీనిది మనం ఒకసారి దీన్ని డాష్ బోర్డు వెనకాల నుంచి చూసినట్లయితే ఇది దీని డాష్ బోర్డు. అండ్ ఇక్కడ మన వెనకాల ఉన్న వాళ్ళకు 2 రియర్ AC వెంట్స్ అండ్ 2 ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. సో మనం ఇప్పుడు డ్రైవ్ చేద్దాం, లెట్స్ గో. ఇప్పుడైతే మనం డ్రైవ్ చేయబోతున్నాం. ఇట్లా స్టార్ట్ చేసేసి మొత్తం ఏసీ అయితే ఫుల్ ఉందన్నమాట. Best wishes for a safe and happy journey. థ్యాంక్ యూ ఎస్టర్. సో ఇవన్నీ మనం ఇగ్నోర్ చేసేసి ఇట్లా పార్కింగ్ బ్రేక్ రిలీజ్ చేసేసి ఇట్లా గేర్ వేసినామంటే ఇప్పుడైతే మనకు బ్రేక్ ఇవ్వగానే ఇట్లా మూమెంట్ అయితే వస్తుందన్నమాట.
సో ఇట్లా దీని యొక్క డ్రైవింగ్ అయితే మనం బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. సివిటీ గేర్ బాక్స్ 8 గేర్స్ ఉంటాయి అన్నమాట దీనికి. మనం దీని ఇంజన్ పవర్కి వచ్చేసరికి మనకు నంబర్స్తో పెద్ద పని లేదు గైస్, ఎందుకంటే మనం ఎప్పుడే కానీ నంబర్లను పట్టించుకోరాదు. కాకపోతే ఇక నార్మల్గా ఎవరన్నా కావాలనుకునే వాళ్ళకైతే 110 PS ఆఫ్ పవర్ అంటే 110 bhp అండ్ 114 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇది. సో మనం దీని స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా చెప్పాలంటే మంచిగా ఉంటుంది గైస్, చాలా స్మూత్గా ఉంటుంది. ఇట్లా పెట్టి ఇట్లా తిప్పితే చూస్తే కదా బండి ఏం లేకుండా చాలా స్మూత్గా తిరుగుతుంది అనమాట. ఇప్పుడైతే సో గైస్ మనమైతే ఇప్పుడు ఇట్లా పోతున్నాం అనమాట. రోడ్డు మీద అయితే కలుద్దాం. సో ఒక 2 minutes వెయిట్ చేయండి. రోడ్డు పైనకి వెళ్ళాక మళ్ళీ కెమెరా ఆన్ చేస్తా. సో గైస్ మనమైతే ఇప్పుడు రోడ్ మీదకి వచ్చేసినాం అనమాట. ఇట్లా తిప్పితే కాకపోతే మనం దీన్ని ఎక్సిలరేటర్ ఎంత దొక్కినా ఇన్స్టెంట్ పికప్ ఇవ్వదన్నమాట బండి. లీనియర్గా పవర్ అయితే వస్తుంది, ఎందుకంటే దీనికి సివిటీ గేర్ బాక్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. మనకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇది వచ్చేసి దీనికి IRVM ఆటో IRVM అనమాట. బ్రేకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కదా మనకు. సో దీని పవర్ డెలివరీ అయితే చాలా లీనియర్గా ఉంటుంది. మనం ఈ కారు ఎవరికి కొనిపించాలంటే అంకుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ద బెస్ట్ గైస్, ఎందుకంటే పవర్ మనకి ఎట్లా ఉండాలి, ఇట్లా దొక్కితే ఇట్లా ఉరకాలి బండి, కానీ ఇది ఉరకదు అనమాట. సో ఎవరైతే మనకు 80, 90, 120 వరకు క్రూజ్ చేసుకుంటూ పోగలుగుతారో వాళ్ళకైతే బెస్ట్ అనమాట. చూడండి నేను మొత్తం యాక్సిలరేటర్ దొక్కిన, ఇంజన్ అనేది వదులుతుంది కానీ మనకి ఏమి చెప్పినట్టు మనకు ఇంజన్ అయితే వదులుతుంది కానీ ఇన్స్టెంట్ పికప్ అయితే ఇవ్వదన్నమాట బండి. సో స్టెబిలిటీ అయితే చెప్పొచ్చు టాప్ నాట్ చేయొచ్చు, ఎందుకంటే దీని టైర్ సైజు కానీ గ్రిప్ కానీ పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. సో మనం జస్ట్ ఇట్లా కొంచెం ముందరికి పోయిన తర్వాత ట్రాఫిక్ తక్కువ అవుతుంది, అక్కడ మనం దీన్ని 0 to 100 అయితే టెస్ట్ చేద్దాం. ఎన్ని సెకండ్స్లో పోతుంది అనుకుంటున్నారు. దీని బ్రేక్స్ కానీ యాక్సిలరేషన్ కానీ ఓకే, బ్రేక్స్ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్పొచ్చు, కానీ యాక్సిలరేట్ ఒక్కటి కొంచెం ఆ పంచ్ అనేది అయితే ఇవ్వదన్నమాట. సో జస్ట్ హైవేస్ మీద పోవాలనుకుంటే వెళ్ళొచ్చు ఒక 80, 90 అంతే. సో దీన్ని ఆరామ్ చేసుకున్నట్లయితే బయట లోపల ఏం తినిపిస్తుంది అంటే బయట చాలా లౌడ్ ఉంటుంది. ఇంకా దీని సస్పెన్షన్కి వచ్చినా కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట, ఎందుకంటే వీళ్ళు మెయిన్ ఫోకస్ అంతా కంఫర్ట్ మీద పెట్టారు. ఈ కొరియన్ బ్రాండ్స్ ఏవేవైతుంటే మొత్తం కంఫర్ట్కే చూపిస్తారు. సస్పెన్షన్ ఎంత స్మూత్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇట్లా గుంతలకు పోయినా కూడా సస్పెన్షన్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది సస్పెన్షన్ దీనిది. చూస్తున్నారు కదా, దీని మైలేజ్ అయితే ఇంకా అడగొద్దు గైస్. దీన్ని మీరు ఎంత మెల్లగా నడిపినా ఎంత పుష్ చేసినా మనకి 10, 11 అదే 10 or 11 కంటే ఎక్కువ ఇవ్వదన్నమాట, ఎందుకంటే ఈ ఇంజన్ అలాంటిది. అండ్ దీనికి కొంచెం హై RPMలో ఉంటేనే వెహికల్ అనేది మంచిగా మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం కొంచెం ముందరికి పోయిన తర్వాత ఒక రైట్ తీసుకున్నామంటే మనం 0 to 100 అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడైతే మనకు ముందల స్పీడ్ బ్రేకర్ ఉందన్నమాట, దాని మీద దీని సస్పెన్షన్ చూపిస్తుంది చూడండి ఎట్లా ఉంటుందో, చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. అసలు మనకు తెలియదు ఇంపాక్ట్ అనేది. అదే వేరే కార్స్ అయితే స్టిఫ్ ఉన్న సస్పెన్షన్స్ అయితే మనకు కొంచెం ఫీల్ అయితే వస్తుంది. చూడండి ఇంత పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా అసలు మనకు ఏమీ అనేది లేదనమాట. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని ఒకసారి 0 to 100 అయితే టెస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ ట్రాఫిక్ ఉండకూడదు అని కోరుకుంటున్నా, ఏమవుతుందో తెలియదు. చూడండి ముందల బండ్లలో అట్లే వస్తారు, కానీ మనం పట్టించుకోరాదు. గుంతలలో అయితే పర్ఫెక్ట్గా, కాకపోతే దీని నోస్ ఒక్కటే కొంచెం ప్రాబ్లం అనమాట, కొంచెం కిందికి ఉంటుంది, తాకుతుంది, మన భయం అవుతుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్ కాపుకొని ఒకసారి 0 to 100 అయితే టెస్ట్ చేద్దాం. ఈ బండి ఎవరు అడ్డం రాకపోతే బాగుండు. సో ఇక్కడ లెఫ్ట్ ఇట్లా ఆపేసుకొని ఒక్కసారి ఇట్లా ఇండికేటర్ వేసేసుకుందాం. సో ఫస్ట్ దీన్ని ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకుందాం. ట్రాక్షన్ కంట్రోల్ వెహికల్ సెట్టింగ్స్కి పోసి ఇక్కడ ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఇది కాదు, ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఇంకా కొంచెం టైం పడుతుంది, దేంట్లో ఉంటుంది నాకు తెలిసి. సో ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ మనకు డైనమిక్ అర్బన్ అని ఉంది, కానీ కంప్లీట్గా ఆఫ్ చేయడానికి అయితే లేదు. సో మనం అందుకే దీంట్లోకి పోకుండా ఇక్కడ బటన్ ఉంటుంది, దీన్ని ఇట్లా వత్తంగానే ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట. ఇప్పుడు బంద్ చేసి లెఫ్ట్ ఫుట్ రైట్ పెట్టి ఇంజన్ 2200-300 RPM వరకు అవుతుంది. లెట్స్ గో.
చూసిండ్రు కదా guys, పవర్ అయితే చాలా స్లో డెలివరీ అవుతుంది. చూసారు కదా గైస్, మనకు 0 to 100 వెళ్ళడానికి ఆల్మోస్ట్ 13 to 15 సెకండ్స్ అయితే పట్టింది. ఫస్ట్ మనం ESP ఆఫ్ చేసుకున్న తర్వాత పంచ్ అయితే మంచిగా వచ్చింది, కానీ కాకపోతే మధ్యలో టర్బో ల్యాగ్ అనేది ఇస్తుంది అనమాట వెహికల్ ఎప్పుడన్నా సరే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక్కసారి ఇట్లా యూటర్న్ కొట్టేసుకుందాం వెనక్కి. చూసిండ్రు కదా ముందర కాక ఎట్లా పోతున్నాడో టవాల్ కప్పుకొని. సో ఆ కాకని పట్టించుకోరాదు, మన డ్రైవింగ్ని పట్టించుకోవాలి. మనం ఇట్లా ఒక ఇండికేటర్ వేసేద్దాం. చూస్తుంది కదా అవతల బండి వస్తుంది అనమాట, అందుకే ఆగినాం. యువతల నుంచి కూడా ఒక బండి వస్తుంది. సో ఇట్లా తిప్పుకుంటే మనకి వెహికల్ కొంచెం పెద్దగా ఉంది కదా, సో కొంచెం యూటర్న్ తీసుకునేటప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే రోడ్డు కూడా చిన్నగా ఉంది. ఇది గైస్ దీని కెమెరా క్వాలిటీ. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి 0 to 100 అయితే చెక్ చేద్దాం. సో వైజర్ లైట్స్ ఆన్ చేసేసి న్యూట్రల్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫ్ చేద్దాం. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్, డ్రైవ్, గేర్ బాక్స్ కూడా స్పోర్ట్ మోడ్లో పెట్టేసిన. సో మళ్ళీ ఒకసారి బ్రేక్ మీద కాలు పెట్టి యాక్సిలరేటర్ మొత్తం దక్కితే 2700, 3, 2, 1 గో. మనకు వీల్ స్పిన్ అట్లాంటివి అయితే ఏం లేవు అనమాట. సరే కదా, ఇంజన్ అయితే సూపర్ వోకల్గా ఉంటుంది అనమాట, చాలా గట్టిగా అరుస్తుంది ఇంజన్, కానీ బండి కొంచెం స్లోగా మూవ్ అవుతుంది అనమాట. సరే కదా, ఆల్మోస్ట్ సేమ్ 13 to 15 సెకండ్స్ మధ్యలో అయితే దీన్ని 0 to 100 అయితే పడుతుంది అనమాట మనకు. సో మనం అయితే ఇది అయితే దీని డ్రైవ్ కండిషన్. ఒక్కసారి మనం సిటీలోకి వెళ్ళినట్లయితే, ఒకసారి సిటీలోకి వెళ్దామని పోయి ఒకసారి సిటీలో ఎట్లా ఉంటుందో చూద్దాం. సో సీ యూ ఇన్ ద సిటీ గైస్. ఎప్పుడైతే మనం సిటీలోకి ఎంటర్ అయినాం అనమాట, సో స్పీడ్ బంప్స్ దగ్గర చూడొచ్చు, మనకు చిన్న కుదుపు కూడా ఉండదు. చూసారు కదా, అంత సాఫ్ట్ ఉంటుంది అనమాట సస్పెన్షన్. సో ఇప్పుడు మనకు సిటీ డ్రైవింగ్లోకి వస్తే దీన్ని ఎవరన్నా హ్యాచ్ బ్యాక్ నడిపి దీనికి అప్గ్రేడ్ కావాలనుకుంటే సో కావచ్చు, ఎందుకంటే కాకపోతే దీంట్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే మనకు బానెట్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. బానెట్ మొత్తం వ్యూ అయితే కనిపించదు. వీడు ఎవడో ముందర చూడండి మధ్యలో ఆపుకొని డోర్ తెరుచుకొని కూర్చున్నాడు. ఇట్లా హారన్ కొడితే పక్కకు జరుగుతారా వాడు? జరగడు. సో మనమే ఇట్లా కొంచెం సందు చూసుకొని ఇట్లా పోవాలన్నమాట. సో ఇట్లా మనం పోతుంటే సిటీలో అయితే దీన్ని నడపచ్చు, కానీ కొంచెం అడాప్ట్ కానీ ఇంకే టైం పడుతుంట. దీని ఓఆర్విఎమ్స్ కూడా బాగానే పెద్దగానే ఉంటాయి. మొత్తం వ్యూ అయితే క్లియర్ ఉంటుంది. ఇది మధ్యలో మా వాళ్ళు దేనికో తగిలేసింది, నాకు కూడా తెలియదు. అది లేకపోయినా కూడా మనకు ముందల విండ్షీల్డ్ అయితే చాలా క్లియర్గా మొత్తం క్లియర్ విజన్ అయితే ఉంటుంది అనమాట. మనం ఒక్కసారి ఇట్లా లోపలికి పోయినాం. బ్రేక్స్ చూడండి గాయస్, ఇట్లా వస్తేదే లేట్, దాన్ని కాలు మీద పెట్టంగానే బ్రేక్ పడుతుంది అనమాట. అట్లున్నాయి బ్రేక్స్ దీనివి. మనం కొంచెం ఇట్లా తిరగనికే పోతే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు అంత పెద్ద ట్రాఫిక్ కూడా ఏమీ లేదు, కనిపించడం లేదు. కొంచెం ముందర పోతే ఒక చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా కాడ ఏమైనా ట్రాఫిక్ ఉంటే చూద్దాం. అట్లే దీని టర్నింగ్ రేడియస్ కూడా కొంచెం డిఫికల్టే ఉంటుంది. కొంచెం ఏమంటారు, పెద్ద ఏరియా ఉంటే కానీ ఈజీగా యూటర్న్ తీసుకోవచ్చు, కానీ కొంచెం మరి ఇరికిరికి ఏరియాలు అట్లుంటే ఒకసారి రివర్స్ తీసుకొని ఒకసారి ముందరికి పోయి అట్లా యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. టర్నింగ్ రేడియస్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట దీనిది. చూస్తారు కదా, రోడ్ అయితే ఇట్లా ఉంది, అయినా కూడా మనకి చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఇస్తుంది అనమాట ఈ కార్. ఎందుకంటే ఆల్ థ్యాంక్స్ టు ద సస్పెన్షన్. వీళ్ళైతే సస్పెన్షన్ చాలా బాగా ఇచ్చిండ్రు అనమాట ఈ కార్కి. బంప్స్ని అయితే ఈజీగా అడాప్ట్ చేసేసుకుంటుంది బండి. గైస్ మనం తెలుసా, కార్ ఎంతూజియాస్టిక్ అయితే ఈ కారు మనం సజెస్ట్ చేయలేము. కాకపోతే ఎవరైతే కొందరు ఉంటారు కదా డైలీ తిరిగే వాళ్ళు, వీళ్ళ రోడ్ల మీద చూసారు కదా ఎట్లాంటి అట్లే తిప్పుతారు, అవన్నీ పట్టించుకోరాదు. మన డ్రైవింగ్ మీద మనకు నమ్మకం ఉంటే ఏమైనా చేయొచ్చు గైస్, తెలుసు కదా. సో
సో ఇట్లా వచ్చేసి ఈడ ఒక లెఫ్ట్ టర్న్ కొట్టేద్దాం మనం. ఇక్కడ చూడండి స్వామి, ఈడ లెఫ్ట్ టర్న్ తీసేసుకోవాలి. ఈడ ఒక చిన్న గుంత ఉంటుంది చూసారా, లెఫ్ట్ టర్న్ తీయంగానే ఈడ లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉందో అంతా చూపిస్తుంది అనమాట మనకు డిస్ప్లేలో. సో మనకి స్టీరింగ్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తుంది. మనం యూటర్న్ చేసేటప్పుడు తిప్పినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ సెంటర్కి వస్తుంది అనమాట. ఇక్కడ మనకు ముందల సిగ్నల్ అయితే పడింది. నడపొచ్చు గైస్, ఎవరన్నా కొత్త డ్రైవర్ ఉన్నా లేకపోతే హ్యాచ్ బ్యాక్ నుంచి దీనికి చేంజ్ అయినా కూడా కొంచెం ఒక 2-3 డేస్ నడిపితే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. వెహికల్ మరీ అంత హార్డ్ ఏమి ఉండదు. ఇక ఇట్ డిపెండ్స్ ఆన్ నడిపే వాళ్ళ మీద అనమాట. ఇంకా ఇప్పుడైతే మనం ఒకసారి ఇట్లా గల్లీలో దీనిది ఎట్లా ఉంటుందో చూద్దాం. అదే అంకుల్ జీ చూసారు కదా, ఇట్లా మధ్యలో వస్తారనమాట పబ్లిక్. కాకపోతే అవన్నీ పట్టించుకోరాదు మనం. ఇక్కడ మనం ఒక లెఫ్ట్ వేసేసుకుంటే టైట్ స్పాట్స్ ఉన్నా కూడా మనకు ఈజీగా నడపచ్చు. కాకపోతే ముందర బానెట్ ఒక్కటి కొంచెం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే చెప్పినా కదా ఇంతకుముందే, కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట బానెట్ అయితే దీనిది. ఇక్కడ లెఫ్ట్ పోతే ఇక్కడ ఒక గల్లీ వస్తుంది. ఆ గల్లీలోకి పోయినా కూడా చిన్న చిన్న గల్లీలలో కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు కార్ని. ఇప్పుడు ఇట్లా మనం ఇట్లా గల్లీలోకి పోతే చూసిరు కదా, ముందర చిన్న స్పేస్ ఉంది కానీ ఈ మాత్రము టెన్షన్ లేకుండా ఇది లేకుండా ఈజీగా పోవచ్చు. దీంట్లో బాడీ రోల్ అయితే చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు దీని సెగ్మెంట్ ఎస్యూవీస్తో కంపేర్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ చాలా తక్కువ బాడీ రోల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ కార్ ఆపేసుకొని దీని ఇంజన్ వేసుకుందాం. సో ఇప్పుడైతే మనం వెహికల్ కార్ ఆపేసుకొని ఇట్లా పార్క్లో వేసేసి ఇట్లా బంద్ చేసి ఫుడ్ అయితే తెలుసుకున్నాం అనమాట. మనం ఒకసారి దీని ఇంజన్ చూద్దాం. కీస్ తీసేసుకున్నాం, ఇట్లా డోర్ తీసేసి మనం దీని యొక్క హుడ్ లేపాలంటే కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. ఒక్కసారి లేకపోతే కింద లాక్ ఉంటుంది మనకు. కొంచెం గైస్ సూపర్ హెవీ ఉంది గైస్ దీని అయితే. ఇదైతే మనకు 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ అనమాట. ఇది వచ్చేసి దీని బ్యాటరీ బాక్స్, ఇది వచ్చేసి ఇంజన్ 4 సిలిండర్ ఇంజన్ అనమాట. చెప్పినా కదా ఇంతకుముందే పవర్ ఫిగర్స్ వచ్చేసి 110 PS ఆఫ్ పవర్ అండ్ 144 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మన ఈ యొక్క కార్ రివ్యూ గైస్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ ఫాలో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.